హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే మసాలా దోశ అండి. దోశ అంటేనే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. అలాంటిది మసాలా దోశ అంటే ఇష్టం లేని వాళ్ళు అస్సలు ఉండరు. కాకపోతే ఇలా చేయండి మీరు, చాలా బాగుంటుంది అసలు దోశ, ఇంకా టేస్ట్ బాగొస్తుంది. చూస్తున్నారు కదా, దోశ చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ మీరు పళ్ళెం అనేది ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి కొన్ని ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదండి, అది కూడా వేసేసి 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని పీల్ అంతా తీసేసి ఇలా బాగా స్మాష్ చేసి పెట్టుకోండి. స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా ఇందులో వేసేసి కొత్తిమీర కూడా వేసి బాగా కలిపేసేయండి. ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే చట్నీ ప్రాసెస్ చూసేద్దాం రండి. పల్లీలు ఒక 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఒక 2-3 వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్లో వేసేసి, నేనైతే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసానండి, కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసి కొత్తిమీర కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో పోపు వేసేయండి. చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఎర్రకారం చూపిస్తున్నానండి. మసాలా దోశకి కారం, ఆనియన్, ఒక టమోటా, 4-5 ఎండుమిర్చి, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోండి. మసాలా దోశ కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పొడి చూపిస్తున్నాను. పప్పులు తీసుకొని అందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 ఎండుమిర్చి, సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కారం పొడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దోశ అనేది వేసుకుందాము. ఇలా దోశ వేసేసి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న కారంని 1 టీ స్పూన్ వేసి బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా దోశకు మొత్తం అప్లై చేసేసి పైన మనం చేసి పెట్టుకున్న పొడి అంతా కూడా వేసేయండి. చాలామంది మసాలా దోశ అంటే ఓన్లీ కారం మాత్రమే వేస్తారు. ఇలా పొడి కూడా వేసి పైన ఆయిల్ వేసేసి బాగా రోస్ట్ చేసుకోండి. ఆ టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పళ్ళెంని దోశ మధ్యలో పెట్టేసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, పర్ఫెక్ట్ మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలామంది కారం ఒకటే అప్లై చేస్తారు కదా, ఇలా పొడి కూడా వేసుకొని తినండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఆ టేస్టే వేరు అసలు. బాగా రోస్ట్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది దోశ. మీలో ఎంతమందికి మసాలా దోశ అంటే ఇష్టమో కమెంట్ చేసేసేయండి. మా గ్యాంగ్ అంతా కలిసినప్పుడు మసాలా దోశ చేసామే అనుకోండి, అందరూ ప్లేట్స్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారండి, ఫస్ట్ నాకి అని. మా ఇంట్లో చాలా ఇష్టం అండి ప్రతి ఒక్కరికి మసాలా దోశ అంటే. నార్మల్ దోశ అయినా కూడా చాలా ఇష్టం అండి. దోశలు ఒకటి ఉంటే చాలు తిని బతికేస్తారు. మీలో ఎంతమందికి ఇలా దోశలు అంటే చాలా ఇష్టం కమెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.